సాయంత్రం సరిగ్గా 5:30 ఆకాశంలో సూర్యుడు నెమ్మదిగా వాలిపోతున్నాడు. నారింజ రంగు కిరణాలు పొలాలపైన పడి మెరిసి మాయమవుతున్నాయి. అటువంటి సమయంలోనే 24 ఏళ్ల సాగర్ తన ఇంటి గుమ్మల్లో నిలబడి వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి అమ్మ చెప్పినట్టుగా అప్పు తిరిగి తీసుకురావాలి, లేదంటే ఖచ్చితంగా ఈరోజు నన్ను తిడుతుంది. కానీ ఒంటరిగా వెళ్తే రాత్రి అవుతుందేమో అనిపించింది. అందుకే ఎదురింటి అబ్బాయి 20 ఏళ్ల కార్తీక్ను పిలిచాడు. కార్తీక్ చాలా చురుకైన కుర్రవాడు, నవ్వుతూ ఉంటాడు, చాలా బాగా మాట్లాడే అబ్బాయి. అన్నింటికంటే ఓ గొప్ప విషయం, బైక్ కూడా చాలా బాగా నడుపుతాడు. ఇక వెంటనే వాడితో విషయాన్ని చెప్పగానే రావడానికి ఒప్పుకున్నాడు. వీరిద్దరూ కూడా బైక్ పైన ప్రయాణించడానికి రెడీ అయ్యారు. మెల్లగా బైక్ తీసుకుని రోడ్డుపైకి చేరుకున్నారు. సాగర్ బైక్ డ్రైవ్ చేస్తుంటే కార్తీక్ వెనుక కూర్చున్నాడు. ఇద్దరూ గ్రామాన్ని విడిచిపెట్టి ఆ మార్గంలోని రోడ్డుపైకి వచ్చారు. అక్కడి నుండి 12 కిలోమీటర్ల దూరం. పెద్ద విషయమేమీ కాదు. రోడ్డు మీద గాలి హాయిగా తగులుతూ ఉంది. ఇక సాగర్ ఆ ప్రాంతంలో అటూ ఇటూ చూస్తూ హాయిగా గాలి పీలుస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. మామూలుగా ఉన్నటువంటి ఒక సాయంత్రం అది. కొద్దిసేపటి వరకు ప్రయాణించాక వారు వెళ్ళవలసినటువంటి ఆ గ్రామానికి చేరుకున్నారు. నిజంగానే అది ఒక మారుమూల వలస ప్రాంతం. అక్కడికి వెళ్ళటానికి మట్టి రోడ్డు తప్ప మరే సదుపాయం లేదు. ఇళ్ళన్నీ చిన్నవి, వీధి దీపాలు లేవు. చెట్లు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఎక్కడో అడవికి దగ్గరలో ఉన్నట్టుగా అనిపించింది. ఇక ఆ ప్రాంతం మొత్తాన్ని గమనించి చూస్తే చాలా మారుమూల ప్రాంతం, అలాగే కొండ ప్రాంతం అని అర్థమైంది. వెళ్ళిన పని చూసుకున్నారు, డబ్బులు కూడా తీసుకున్నారు, మాట్లాడారు. కాస్త ఆలస్యంగానే తిరిగి బయలుదేరారు. కానీ అప్పటికే చీకటి పడిపోయింది. వారు తిరిగి వస్తుంటే దాదాపుగా ప్రాంతమంతా చీకట్లో మునిగిపోయింది. అప్పటికి దాదాపుగా రాత్రి 7 గంటల దగ్గరవుతుంది. ఇక ఆ రోడ్డు మీద వారు ప్రయాణిస్తుంటే వేరే వాహనాలంటూ ఏమీ లేవు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రయాణాలు కూడా చాలా తక్కువ. రోడ్డు పక్కనే పెద్ద పెద్ద చెట్లు, ఏదో పెద్ద ప్రహరీ గోడలా కనిపిస్తుంది. కానీ ఈసారి బైక్ డ్రైవ్ చేస్తుంది. కార్తీక్ వెనుక కూర్చుంది. సాగర్, అన్నగా వచ్చేసాం, ఇక్కడ నుండి వెళ్తే ఇంటికి వెళ్ళిపోయినట్టే అని కార్తీక్ అన్నాడు. ఇక వారి గ్రామానికి ఎంటర్ అయ్యే లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్నారు. లోపల ఉన్నటువంటి రోడ్డు మరింత చీకటిగా ఉంది. ఇక ఆ సమయానికే అంత చీకటి ఏర్పడడానికి కారణం అది చలికాలం కావటం. బైక్ యొక్క హెడ్లైట్ వెలుగు మాత్రమే ముందుకు పోతుంది. మిగతా ప్రాంతమంతా దట్టమైన చీకటి. ఇక హఠాత్తుగా కార్తీక్ బైక్ యొక్క వేగాన్ని పెంచాడు. రే, ఏమైందిరా, ఎందుకలా స్పీడ్ పెంచుతున్నావు? అన్నా, అదంతా కూడా తర్వాత చెప్తాను అని అన్నాడు కార్తీక్. సాగర్ గమనించాడు. కార్తీక్ ముందుకే చూస్తూ బైక్ నడుపుతున్నాడు. కానీ మధ్య మధ్యలో ఆ మిర్రర్ని చూస్తున్నాడు. అలాగే ఒక్కొక్కసారి వెనక్కి చూస్తూ చాలా భయంతో ఏదో కంగారుగా బైక్ నడుపుతున్నట్టుగా అనిపించింది. మరి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకా స్పీడ్ పెంచాడు. ఏమైందిరా నీకు, ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నావో అని అడుగుతుంటే ఏ సమాధానం చెప్పలేదు. అన్నయ్య, కొద్దిసేపటి వరకు మౌనంగా ఉండు, తరువాత అన్నీ చెప్తాను అన్నాడు. ఆ చెట్ల మధ్య రోడ్డు మరింత ఇరుకుగా అనిపించింది. హెడ్లైట్ వెలుతురులో అక్కడక్కడ కట్ చేసిన మొద్దులు కనిపిస్తున్నాయి. ముందు వచ్చినప్పుడు ఆ మార్గం చూడటానికి ఒకలా అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతం చూడటానికి ఓ రకంగా కనిపిస్తుంది, ఏదో భయంకరమైన ప్రదేశంలా. ఇక అప్పుడే హఠాత్తుగా వెనుక నుండి చాలా గట్టిగా మనిషి అరుపుల పెద్ద పెద్ద అరుపులైతే వినిపించాయి. సాధారణమైన అరుపులైతే కాదు, చాలా పెద్దవి. అది ఎలా ఉంది అంటే నొప్పి, కోపం, ఆవేదన ఇవన్నీ కలిసినట్టుగా. ఇక హఠాత్తుగా అలాంటి అరుపులు వినపడేసరికి ఒక్కసారిగా సాగర్ వెనక్కి తిరిగి చూశాడు. అలా చూసేసరికి చీకట్లో ఓ ఆకారం కనిపించింది. మనిషిలా ఉంది, 2 కాళ్ళు, 2 చేతులు. కానీ ఆకారంలో ఏదో తేడా ఉన్నట్టుగా ఉంది. దాని చేతిలో బరువుగా ఏదో పట్టుకున్నట్టు. నడక కూడా మామూలుగా లేదు. ఒళ్ళంతా కుడివైపుకే వంగిపోయినట్టు. అలాగే దేన్నో బలంగా పట్టుకుని చేతుల్లో ఉన్నదాన్ని భుజం పైన వేసుకుని గట్టిగా అరుస్తూ ముందుకు వచ్చేస్తుంది.
రే కార్తీక్, బైక్ ఆపరా, ఎవరో ఉన్నారు వెనుక. అన్నా, వద్దన్నా, ప్లీజ్ నా మాట విను, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. లేదన్నా, ఇక్కడెవ్వరూ లేరు అంటుంటే, లేదురా, కనిపిస్తున్నారు, అక్కడెవరో ఉన్నారు. రేయ్ ఆపరా, చెప్తుంది నీకే అని సాగర్ గట్టిగా అరుస్తున్నాడు. బదులుగా కార్తీక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా వేగాన్ని మాత్రం పెంచాడు. రయ్యిన ముందుకు వెళ్ళిపోతుంది. ఇక సాగర్ మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. ఆ ఆకారం ఇంకా వస్తూనే ఉంది. పరిగెత్తడం లేదు, కానీ నడుస్తుంది. కానీ ఆ నడక కూడా చాలా వేగంగా ఉంది. మామూలు వేగం కాదు, బైక్తో సమానంగా. అలాగే వెనుక నుండి వస్తున్నటువంటి ఆ మనిషి ఆకారం బైక్ని ఆపు అన్నట్టుగా సైగలు చేస్తుంది. గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆ అరుపులు కూడా మామూలుగా లేవు. అంటే మామూలు భాషలో కాదు, ఏదో భాషలో, కానీ విపరీతమైన కోపంతో, ఏదో పెద్ద నొప్పిలో ఉన్నట్టుగా అరుస్తుంది. అది ఒక వింత జంతువు యొక్క అరుపులా అనిపించింది. ఇక ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి సాగర్కి చాలా భయం వేసింది. కానీ వెనుక నుండి వస్తుంది మనిషేమో అనుకుంటున్నాడు. రే ఎవరో వస్తున్నారా, మన వెనకే వస్తున్నట్టుగా ఉంది అనేసరికి కార్తీక్కి సమాధానం చెప్పకుండా వేగంగా ముందుకు వెళ్ళిపోతూ, అన్నా ప్లీజ్ దయచేసి వెనక్కి చూడకన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి చూడొద్దు అని గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. ఇక సాగర్కి ఏదో అర్థమైంది, కానీ తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. వెనుక నుండి వస్తున్న అరుపులు మాత్రం అస్సలు ఆగలేదు. వారి వెనుక నుండి, అంటే సాగర్కి కొన్ని అడుగుల దూరం నుండి వస్తున్నట్టుగా అనిపించింది. చాలా దగ్గరగా ఉన్నట్టు. ఆపో, బైక్ ఆపో అన్నట్టుగా వినిపిస్తుంది. ఇక అప్పటికే అది చాలా దగ్గరకు వచ్చేసింది. సాగర్ విపరీతంగా భయపడిపోతూ కార్తీక్ని 2 చేతులతో పట్టుకుని, రే ఏదో వచ్చేస్తుందిరా, నాకు భయంగా ఉందిరా, వచ్చేస్తుంది అనేసరికి, అన్నా ఏం కాదు, కొంచెం ధైర్యంగా ఉండు, నా మాట విని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడొద్దు, నీకేం కాదు అని మరింత వేగంగా, ఎంతో చాకచక్యంగా బైక్ని డ్రైవ్ చేస్తూ మరికొద్ది దూరం ముందుకు రావటం జరిగింది. ఇక ఆ కొద్ది దూరాన్ని కూడా ఛేదించేసరికి అంతవరకు వినిపిస్తున్న అరుపు క్రమక్రమంగా అది దూరం అవుతున్నట్టుగా అనిపించింది. అప్పుడే వారికి ఎదురుగా రైల్వే ట్రాక్ కనిపించింది. కార్తీక్ వెంటనే ఆ ట్రాక్ని దాటాడు. అది దాటిన మరుక్షణమే అంతవరకు వినిపించిన అరుపులు పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో పూర్తి నిశ్శబ్దం మాత్రమే ఉంది. బైక్ ఆపాడు. ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. సాగర్ చేతులు వణికిపోతున్నాయి. తన ముఖమంతా కూడా విపరీతమైన చెమట. రే నాకు అంత దారుణంగా అరుపులు వినిపిస్తున్నాయి, నీకేమీ అనిపించలేదా? కనీసం ఏమీ పట్టించుకోకుండా అలానే వెళ్తూనే ఉన్నాం. అసలేంట్రా అది? ఆ అరుపులు ఎందుకలా వినిపించాయి? అసలు వెనుక నుండి మనల్ని ఇంతవరకు వెంటాడింది ఎవరు? అన్నా, ఇక్కడ దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. ఇంకా ఎక్కడ ఉండటం కూడా అంత మంచిది కాదు. పద వెళ్దామని వెంటనే బయలుదేరి ఊరి ఎంట్రన్స్లోకి చేరుకుని అక్కడే ఉన్నటువంటి ఒక స్కూల్ బిల్డింగ్ దగ్గర బైక్ అయితే ఆపారు. ఇక సాగర్ మాత్రం చాలా భయంలో ఉన్నాడు. వారు వెంటనే లోపలికి వెళ్ళి అక్కడే ఉన్న వరండాలో కూర్చున్నారు. ఆ పాత భవనంలో మొత్తం చీకటిగా ఉంది. కానీ వారి చేతుల్లోని మొబైల్లోని ఆ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి కొంచెం లైటింగ్ ఉండటంతో సురక్షితంగా అనిపించింది. రే కార్తీక్, అసలేమైందిరా? ఏంటో అరుపులు? ఎవరా మనిషి? మన వెంట ఎందుకు పరిగెత్తాడ్రా? అయినా బైక్ ఎందుకు అంత వేగంగా డ్రైవ్ చేశావు? అసలు అక్కడేమైంది అని పూర్తిగా సేద తీర్చుకోకుండానే అడుగుతున్నాడు. ఇక కార్తీక్ మాట్లాడడానికి ముందు 1 నిమిషం పాటు ఊరికే ఉన్నాడు. సాగర్ మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. కార్తీక్ మాత్రం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఆ తరువాత నెమ్మదిగా ఎలా చెప్పడం మొదలుపెట్టాడు. అన్నయ్య, ఆ ప్రాంతాల్లో ఒక విషయం జరిగింది. నాకు దాని గురించి తెలుసు. అందుకే ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు అక్కడికి రాగానే కొంచెం భయంగా అనిపించింది. కానీ ముందే చెప్తే నువ్వు ఎక్కడ భయపడతావో అని చెప్పలేదు. సరిగ్గా కొన్ని వారాల క్రితం అక్కడ మనం చూసాం కదా, ఎక్కువగా ఉన్న టేకు చెట్లు. వాటిని నరకడానికి పనివాళ్ళు వచ్చారు. వేరే ఊళ్ళ నుండి మిషన్లతో పనిచేస్తారు. పెద్ద చెట్లను నరికే మిషన్లు. వాటి శబ్దం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
రోజు వచ్చేవారు, పని చేసుకుని వెళ్ళిపోయేవారు. ఇక వాళ్ళలో ఒక వ్యక్తి వయసు దాదాపుగా 25 ఏళ్ల పైనే ఉంటుంది. వలస ప్రాంతానికి చెందినవాడు. అతని పని కూడా ఈ చెట్లు కొట్టడమే. మంచి మనిషి. కానీ వాడిలో ఉన్నటువంటి లోపం, వాడికి బాగా డ్రింక్ చేసే అలవాటు ఉంది. ఆ రోజు తన భార్యతో ఇంట్లో పెద్ద గొడవైంది. ఏమైందో ఏమో తెలియదు, కానీ ఎక్కువగా మద్యాన్ని సేవించి పని దగ్గరకొచ్చాడు. ఇక అందరూ కూడా వాడిని వద్దని వారించారు, కానీ వాడు మాత్రం వినలేదు. ఈరోజు పని చేయకు, కావాలంటే రేపురా అని చెప్పారు. అయినా సరే వారి మాట అయితే వాడు వినిపించుకోలేదు. కాసేపటికి వారు కూడా ఏమీ అనలేదు. తరువాత పని మొదలైంది. మిషన్ ఆన్ చేశాడు. దాదాపుగా ఒక 2-3 గంటల వరకు బాగానే పనిచేశాడు. కానీ అప్పటికే మద్యం యొక్క ప్రభావం నెమ్మదిగా ఎక్కుతూనే ఉంది. ఒక్క క్షణం హఠాత్తుగా వాడి కళ్ళు తిరిగాయి. చెయ్యి కూడా పట్టు తప్పిద్ది. వాడి చేతిలోని తిరుగుతున్న మిషన్ కూడా అదుపు తప్పిద్ది. నేరుగా అక్కడ నుండి అతని మెడ మీదకు వెళ్ళిపోయింది. వాడి మెడ యొక్క ఎడమ భాగం ఆ మిషన్ టచ్ అయ్యేసరికి పూర్తిగా కట్ అయిపోయింది. చాలా లోతుగా దిగింది. రక్తం చిమ్మింది. గట్టిగా అరిచాడు, చాలా భయంకరంగా. ఇక వాడి అరుపులు అక్కడ ఉన్న వారందరికీ వినిపించాయి. వారంతా కూడా పరిగెత్తుకుని వచ్చేసరికి అప్పటికే ఆలస్యమైపోయింది. వాడు నేల మీద పడిపోయాడు. విపరీతమైనటువంటి రక్తస్రావం. నొప్పితో మెలికలు తిరుగుతూ, అరుస్తూ, గట్టిగా ఆర్తనాదాలు చేస్తూ, అటూ ఇటూ చూస్తూ అక్కడికక్కడే మరణించాడు. చాలా ఘోరంగా చనిపోయాడు. వారు కూర్చున్నటువంటి ఆ స్కూల్ భవనంలో నిశ్శబ్దం. ఆ మాటలు విన్నటువంటి సాగర్కి తన నోట మాట రాలేదు. అన్న, అక్కడితోనే అయిపోలేదు. వాడు చనిపోయిన తర్వాత అక్కడ ఏవేవో జరగటం మొదలయ్యాయి. రాత్రి ఆ ప్రాంతానికి దగ్గరగా వెళ్ళే వాళ్ళకి వాడు కనిపించేవాడట. చేతుల్లో మిషన్ పట్టుకుని అరుస్తూ వెంబడించేవాడు. ఒకసారి వలస ప్రాంతం నుంచి ఒక వ్యక్తి మన ఊరి మీదుగా వచ్చేటప్పుడు ఆ ప్రాంతం దగ్గర చెట్ల వెనుక నుండి వాడి ఆత్మ కనిపించింది. గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఘోరమైన రూపంలో చనిపోయేటప్పుడు ఎలా కనిపించాడు? మెడ నుండి రక్తం, అవే అరుపులతో కనిపించాడు. ఇక ఆ వ్యక్తి భయపడి పారిపోతే వాడు కూడా వెంబడించాడట. సరిగ్గా మనం వచ్చినటువంటి రైల్వే ట్రాక్ వరకు వచ్చాడు. ఆ తరువాత ఆగిపోయాడు. అంటే రైల్వే ట్రాక్ వరకు వస్తాడు, ఆ తర్వాత ఆగిపోతాడా? అవునన్నయ్య, అది ఏ కారణమో తెలియదు, కానీ ఆ ట్రాక్ దాటిన తర్వాత వాడు రాలేడు. అక్కడి వరకు మాత్రమే వెంబడిస్తాడు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మాత్రమే అందరినీ భయపెడుతూ ఉంటాడు. నాకు తెలిసి ఆ ట్రాక్ వరకు మాత్రమే వాడికి హద్దు అయి ఉంటుంది అని కార్తిక్ చెప్పాడు. ఇప్పుడు అర్థమైంది. అందుకే నువ్వు ఆ ట్రాక్ దాటేంత వరకు కూడా అంత వేగంగా బైక్ డ్రైవ్ చేశావా? అవునన్నయ్య, అంతేకాదు అని కార్తిక్ ఇలా చెప్పడం కొనసాగించాడు. కొంతమంది చెప్తారు ఆ ప్రాంతం మంచిది కాదని. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇంతకు ముందే ఘోరమైన బైక్ యాక్సిడెంట్ అయింది. అందులో 2-3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఇక అప్పటి నుండి కూడా ఆ ప్రాంతం ఒక శాపగ్రస్తమైన ప్రాంతంలా మారిపోయింది. సాధారణంగా మనం ఆ ప్రాంతంలో ప్రయాణించిన హఠాత్తుగా బైక్ ఆగిపోవటం, సడన్గా బైక్ స్లిప్ అవటం, పడిపోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో దాదాపుగా 10 మందికి పైగా యాక్సిడెంట్ అయింది. అంటే నువ్వు చెప్తుంది నిజంగానే ఆ ప్రాంతం మంచిది కాదంటావా? అవునన్నా, ఆ ప్రాంతం ఖచ్చితంగా రక్తాన్నే కోరుకుంటుంది. యాక్సిడెంట్ అయింది అని చెప్పాను కదా, ఆ తరువాత అది చాలా భయంకరంగా మారిపోయింది. అప్పటి నుండే ఇదంతా కూడా మొదలైంది. ఆ తరువాత ఈ వ్యక్తి ఈ విధంగా చనిపోవటం, ఇక అప్పటితో దానికి కూడా బలం ఏర్పడింది. వారు వెంటనే అక్కడి నుండి బయలుదేరారు. వారి ఇల్లు కూడా దగ్గరగానే ఉంది. ఎవరి ఇళ్లకు వారు చేరుకోవటం జరిగింది. ఇక సాగర్ ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది, ఏమైందిరా, ఎంత ఆలస్యమైంది ఎందుకు అని. ఏం లేదమ్మా, వాళ్ళు వెళ్ళగానే కనిపించలేదు. ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళేసరికి చాలా ఆలస్యమైంది అని అబద్ధం చెప్పాడు. తాను కూడా ఏమీ మాట్లాడలేదు. అయినా ఏమని చెప్తాడు? ఈ విషయాలు చెప్తే వారు కూడా భయపడతారని తానేమీ మాట్లాడలేదు.
నిమ్మలంగా మొహం కడుక్కున్నాడు. వెంటనే చన్నీళ్లతో స్నానం చేశాడు. ఆ నీళ్లు ఒంటి మీద పడగానే కొంత ప్రశాంతంగా అనిపించింది. ఎందుకో తెలీదు, రాత్రి పడుకోవాలనుకున్నాడు కానీ సరిగ్గా నిద్ర అయితే పట్టలేదు. కళ్ళు మూసుకున్న ప్రతిసారి కూడా ఆ ఆకారమే కనిపిస్తుంది. చీకట్లో ఏదో మూలలో నిలబడి చేతుల్లో మిషన్ పట్టుకుని మెడలో కోతతో రక్తం కారుతూ గట్టిగా అరుస్తూ తన మీదకు వచ్చి పడిపోతున్నట్టుగా కనిపించింది. సాగర్ వెంటనే లేచి కూర్చున్నాడు. ఆలోచించాడు, ఆ మనిషి ఎంత నొప్పితో మరణించుంటాడు. ఇంట్లో గొడవ పడి మనసు చెదిరి మందు తాకి అనుకోకుండా మిషన్ అదుపు తప్పి అదే చేతులతో తన జీవితాన్ని కోల్పోయాడు. అందుకే అదే నొప్పి, అదే బాధ, అదే ఆవేదన, అసంపూర్ణమైనటువంటి జీవితం. అందుకే ఇంకా అతను అక్కడే ఉన్నాడు. నిజానికి సాగర్కి ఆ రోజు భయం కంటే ఎక్కువగా జాలి వేసింది. పాపం, ఎన్నో ఆశలతో ఉండాల్సినటువంటి వాడు అకారణంగా చనిపోయాడు అనుకున్నాడు. ఇక మెల్లగా కాసేపటికి తాను నిద్రపోయాడు. మర్నాడు ఉదయాన్నే కార్తీక్ వచ్చాడు. ఇద్దరూ కాసేపు బయటికి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఇక ఆ రాత్రి తరువాత మళ్ళీ ఆ మార్గంలో ఒంటరిగా వెళ్ళకూడదని ఇద్దరూ అనుకున్నారు. అయితే ఈ ఒక్క సంఘటన మాత్రమే కాదు, ఆ తరువాత దాదాపుగా 10 సంఖ్యల్లో ఆ సంఘటన జరుగుతూనే వచ్చింది. ఆ మార్గంలో వెళ్ళే ప్రతి ఒక్కరికి వాడి ఆత్మ కనిపించింది, భయపెట్టింది. కొంతమంది భయంతో జ్వరాలు కూడా పెట్టుకున్నారు. ఆ తరువాత గ్రామంలోని పెద్దలు కూడా చెప్పుకొచ్చారు, ఒకవేళ ఆ ప్రాంతంలో ఏదైనా పని చేయాలి అంటే పగటిపూట మాత్రమే చేసుకోండి. పని మిగిలిపోయినా సరే సూర్యుడు ఉన్నంత వరకే. ఒకవేళ రాత్రిపూట అక్కడికి వెళ్ళారు అంటే అది వాడి ప్రాంతం. మాట దాటి వేళ కాని వేళ అక్కడికి వెళ్తే మాత్రం మీ ప్రాణానికి మీరే బాధ్యత అని చెప్పేవారు. అప్పటి నుండి ఊళ్ళో చాలామంది ఆ ప్రాంతానికి రాత్రివేళ వెళ్ళటమే మానేశారు. అయితే చనిపోవటం మాట పక్కన పెడితే అసంపూర్ణంగా వెళ్ళిపోవటం చాలా భయంకరమైన విషయం. ఎందుకంటే ఆ ఆత్మ అక్కడే ఇరుక్కుపోయింది. ప్రతిరోజు సూర్యాస్తమయం తరువాత అక్కడికి వస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా, మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి కార్తిక్ అనే ఒక వ్యక్తి మనతో పాటు షేర్ చేసుకున్నటువంటి ఒక భయంకరమైన సంఘటన ఇది. అయితే ఆ ప్రాంతంలో మొదటి నుండి కూడా యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతూ ఉండేవి. ఆ కుర్రవాళ్ళు చనిపోయిన తరువాత నుంచి ఆ ప్రాంతం చాలా భయంకరంగా మారింది. అయితే ఆ ప్రాంతంలో అలా జరగడానికి కారణం ముందు నుండి కూడా ఆ ప్రాంతం మంచిది కాదని చాలామంది చెప్పేవారట. ఎందుకంటే ఆ ప్రాంతంలో 3 రోడ్లు ఒకే దగ్గర కలుస్తాయి. అంటే ఒక సంధి ప్రాంతంగా చెప్తున్నారు. ఒకవేళ మీరే ఆ ప్రాంతంలో ప్రయాణించాల్సి వస్తే సరిగ్గా ఆ ప్రదేశానికి వెళ్తే అతని ఆత్మ మీకు ఎదురు పడితే మీరేం చేసేవారు? మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి. నెక్స్ట్ రాబోయే స్టోరీ మీది కూడా కావచ్చు.